పచ్చని పొలాల మధ్య వెన్నెలలో మెరిసే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఒక ప్రత్యేకమైన మామిడి చెట్టు ఉండేది. పగలు అది సాధారణంగా కనిపించేది, కాని రాత్రి పడగానే ఆ చెట్టు బంగారు కాంతితో ప్రకాశించేది. ఆ వెలుగును చూసి గ్రామస్థులందరూ ఆశ్చర్యపోయేవారు, కాని ఎవరూ ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి ధైర్యం చూపించలేరు. ఈ గ్రామంలో కిట్టు అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. వయసులో ఎంతో చిన్నవుంటేనూ అతనికి ఉన్న ఆసక్తి, ధైర్యం అనేక పెద్దలను మించి ఉండేవి. ప్రతి రాత్రి ఆ చెట్టును చూస్తూ ఇది ఎలా వెలుగుతోంది అని ఆశ్చర్యపోయేవాడు. ఒకరోజు అతను తన అమ్మను అడిగాడు, అమ్మా, ఈ చెట్టు ఎందుకు రాత్రిళ్ళు మాత్రమే వెలుగుతుంది? అమ్మ చిరునవ్వుతో, కొన్ని రహస్యాలు వెతికేవారికే తెలుస్తాయి బాబూ అని చెప్పింది. ఆ మాటలు కిట్టు మనసులో మిగిలిపోయాయి. అతని అవగాహనను విశాలంగా చేసింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక కిట్టు మెల్లగా బయటకు వచ్చాడు. వెన్నెలలో మెరిసే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా తన చేతిని చెట్టుపై ఉంచాడు. ఒక్కసారిగా చెట్టు మరింత ప్రకాశించింది. కిట్టు ఆశ్చర్యంతో చూస్తుండగా ఒక మృదువైన కాని గంభీరమైన స్వరం వినిపించింది. కిట్టు, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. కిట్టు భయంతో వెనక్కి పగ్గి, చెట్టు మాట్లాడుతుందా అని ఆశ్చర్యపోయారు. చెట్టు మెల్లగా చెప్పింది, అడవిలో ఉన్న చంద్రకాంతి చెరువు ఎండిపోతోంది. ఆ చెరువులో చంద్రుని ప్రతిబింబం లేకపోవడంతో నా మాయం తగ్గిపోతోంది. నువ్వు వెళ్ళి చంద్రుని కాంతిని మళ్ళీ అక్కడికి తీసుకురాగలవా? కిట్టు కాసేపు ఆలోచించిన తర్వాత ధైర్యంగా, తప్పకుండా తీసుకొస్తాను అన్నాడు. అతను వెంటనే అడవిలోకి బయలుదేరాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది, కాని జ్యోతులు అతనికి మార్గం చూపిస్తున్నాయి. కొంత దూరం వెళ్లగానే ఒక తెలివైన నక్క అతన్ని ఎదుర్కొంది. తిరిగి వెళ్ళిపో బాబూ, ఈ అడవి ప్రమాదకరం అని నక్క హెచ్చరించింది. కాని కిట్టు నవ్వుతూ, ప్రమాదం ఉంటే నప్పర్, ఆ సాహసం ఉంటుంది అన్నాడు. అతని ధైర్యం చూసి నక్క పక్కకు తప్పుకుంది. చివరకు కిట్టు చంద్రకాంతి చెరువు దగ్గరకు చేరుకున్నాడు. కాని అక్కడ ఏ నీరు కూడా కనిపించదు. నేల పగుళ్లతో నిండపోయినది. కిట్టు కాసేపు నిరాశపడ్డాడు. కాని వెంటనే తన అమ్మ మాటలు గుర్తొచ్చాయి. అతను ఒక చిన్న పాత్రలో కొద్దిగా నీళ్లు పోశాడు. తన దగ్గరున్న చిన్న అద్దాన్ని తీసుకొని చంద్రుని కాంతిని ఆ నీటిపై పడేలా చేశాడు. చంద్రుడు రాలేకపోతే నేను అతన్ని తీసుకొస్తాను అని ధైర్యంగా అన్నాడు. ఆ క్షణమే అద్భుతం జరిగింది. ఆ చిన్న నీటి ప్రతిబింబం ఒక్కసారిగా వెండి కాంతిలాగా విస్తరించింది. క్షణాల్లోనే చెరువు మొత్తం నీటితో నిండపోయింది. చంద్రుని ప్రతిబింబం అందులో ప్రకాశించింది. అదే సమయంలో గ్రామంలోని మామిడి చెట్టు మళ్లీ బంగారు కాంతితో మెరిసింది. మరుసటి ఉదయం గ్రామస్థులు బయటకు వచ్చి ఆశ్చర్యపోయారు. చెట్టు నిండా బంగారు మామిడి పండ్లు వేలాడుతున్నాయి. చెట్టు మృదువుగా కిట్టుతో చెప్పింది, నువ్వు నన్నే కాదు, ఈ గ్రామం ఆశను కాపాడావు. కిట్టు చిరునవ్వుతో ఆకాశం వైపు చూసి, అమ్మ చెప్పింది నిజమే అన్నాడు. ఆ రోజునుండి గ్రామస్థులందరికీ ఒక్క విషయం అర్థమైంది. నిజమైన మాయం మన ధైర్యం, తెలివి, మంచితనంలోనే ఉంటుంది.